హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో ఇంకాస్త కొంతమందికి రీచ్ ఉంటుంది అనమాట. అందుకోసమనే చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం తెచ్చుకున్న లివర్ని అయితే ఫస్ట్ ఉడకబెట్టండి. ఉడకబెడితే అది లివర్ అనేది ఇట్లా విరిగిపోకుండా ఉంటుంది, ఇలా గట్టిగా అయిపోతుంది. అది ఉడకపెట్టిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. దాంట్లో అయితే ఒక స్పూన్ సాల్ట్, ఇంకొక స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడా అంత అయితే కారం అయితే వేసుకోండి. ఇవి ఫస్టే వేసుకుంటే ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలానే ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 2-3 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల మసాలా గ్రేవీ బాగుంటుంది అన్నమాట. ఇలా అయితే కలిపి ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. మంచిగా మసాలా మొత్తం పట్టేలాగా అయితే మంచిగా కలుపుకోవాలి. అది ఒక 20 మినిట్స్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకొని. కడాయి అయితే తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోండి. కడాయి వేడెక్కాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసుకొని ఫ్రీజ్లో పెడితే మసాలా అది లివర్కి మసాలా మంచిగా అంటుకుంటుంది అనమాట. అందుకోసమనే ఫ్రీజ్లో పెట్టుకోండి ఫస్ట్ దాన్ని. తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీ కదా, ఫ్రై కదా, అందుకోసమనే మంచిగా ఉడికిపోతుంది. మంచిగా ఉడికిపోవాలి కాబట్టి సాల్ట్ అయితే వేసుకొని దాన్ని అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే వాటిని కుక్ చేసుకోవాలి. కొంచెం బెటరు, చూడండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. అలా మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇది వేసుకున్న తర్వాత కొంచెము కొత్తిమీర అయితే కడిగి కట్ చేసుకొని అయితే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవి 3 కూడా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అనేది మొత్తం మిక్స్ చేయండి మంచిగా ఆయిల్లో. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి వీటిని. చూడండి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లో అయితే మంచిగా ఉడికిపోయింది ఆనియన్స్. ఇప్పుడు ఇలా ఉడికిన వాటిలలో ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న లివర్స్ని అయితే దాంట్లో ఆనియన్స్లో అయితే వేసుకోండి. దీంట్లో వేసుకొని సిమ్లోనే ఒక 20-30 మినిట్స్ అయితే ఉడికించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లివర్ కదా, మంచిగా కుక్ చేయాలి, లేదంటే మళ్ళీ నీస్ వాసన వస్తుంది అనమాట, నీస్ అనేది. అందుకోసమనే 5 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుతూ అడుగంటకుండా మనము చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లివర్ని అనేది. మీలో ఎంతమందికి లివర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మంచి ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే తీసుకొని కడిగి చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. చూడండి కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలోనే టమాటాలను అయితే వేసుకోండి. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ చూసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఇక మళ్ళీ మాడిపోతే మనం ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది కదా. 5 మినిట్స్కి ఒకసారి కంపల్సరీ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనైతే దీంట్లో అడుగంటుతుంది కాబట్టి నేను ఇదంతా సైడ్కి అనేసి మధ్యలో టమాటాలు వేసి ఉడికిస్తానన్నమాట. అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ లివర్ మాడు వాసన వస్తుంది కదా, అందుకోసమనే ఇలా అయితే చేస్తాను. ఇక టమాటాలు ఉడికిపోయేలోపు వాటికి ఎక్కువ మంట తగలదన్నమాట, సైడ్స్కి ఉంటుంది కదా. ఇక వాటర్లో అయితే ఈ టమాటాలో ఉన్న వాటర్ తోటే ఆ లివర్ అనేది ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా. చూడండి ఆ టమాటాలో ఉన్న ఆయిల్తో ఆ లివర్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇక దాంట్లోనే మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 3 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి అయితే మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి మొత్తం టమాటా ఉడికిపోయింది, దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా మీరు.
ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఒకటి ఏంటంటే మీరు ఎలా చేస్తారో లివర్ కర్రీని అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ చేసి, నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది లివర్ ఫ్రై, మీలో ఎంతమందికి ఇష్టమో అనేది కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి లివర్ ఫ్రై చేయడం ఎలానో. మీకు నచ్చిందే అనుకుంటాను. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా సూపర్ ఉంటుంది అన్నమాట. కొత్తిమీర స్మెల్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పటికైతే వీడియో అయితే మాత్రం ఇంతేనండి. మీరు చూసింది మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మరి లివర్ కర్రీ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా. పైనుంచి అయితే నేను కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి అయితే చల్లుకున్నాను. ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వెళ్తూ లైక్ ఇచ్చేసి వెళ్ళండి, ఊరికే అడుగుతుంది అనుకోకుండా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.